హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. చాలా గ్యాప్ వచ్చింది. లాంగ్ వీడియో చేద్దామంటే అసలు కుదరట్లేదు. సో నేను ఈరోజు ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఇక్కడికి నేను మినీ ఇంటి రుచుల నుంచి కొన్ని తెప్పించుకున్నాను అనమాట. అవి ఎలా ఉన్నాయో మీకు కూడా చెప్దామని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను అనమాట. నేనైతే జెన్యున్ గా రివ్యూ ఇస్తాను. నాకైతే వాళ్ళు ఏం ప్రమోషన్కి అట్లా ఏం పంపించలేదు. నేను నా డబ్బులతోటే తెప్పించుకొని టేస్ట్ చేసి మీకు కూడా కావాలంటే తెప్పించుకోవాలని చెప్పేసి జెన్యున్ రివ్యూ ఇస్తాను. ఎంత కాస్ట్ అయింది, ఎంత టైం పట్టింది, అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. నాకైతే ఇక్కడికి మహబూబ్ నగర్ రావడానికి ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది అనమాట. కాస్ట్ వచ్చేసి నేను ఒక్కొక్కటి నేను ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ కాస్ట్ కూడా చెప్తాను. నేను అన్ని పావు కేజీ అలా తెప్పించాను. 250 గ్రామ్స్ అలా. మీకు ఎంత ఉందో కూడా నేను చెప్తాను. దానిని బట్టి మీరు కూడా చూసి ఆర్డర్ చేసుకోండి అనమాట. కొరియర్ వచ్చింది. ప్యాకింగ్ అయితే నాకు 70% ఓకే అనిపించింది, 100% కాదు. ఎందుకంటే ఇది వాల్ ప్యాకింగ్ మంచిగా చేసిన తర్వాత ఈ డిటిడిసి వాళ్ళు ఓపెన్ చేసినో తెలియదు, కానీ ఇట్లా కొంచెం ఓపెన్ గా వచ్చింది అనమాట. లోపల ప్యాకింగ్ ఎట్లుందో చూద్దాం. నేను ఈ ప్యాకింగ్ అంటున్నాను, పికిల్స్ ప్యాకింగ్ కాదు. చూద్దాం. హే ఎవరో ఒకరులే నిష్కో. వీడియో మళ్ళీ లెంతీగా అయిపోతుంది. ఈ ప్యాకింగ్ అయితే యావరేజ్ ఉంది. లోపల స్మెల్ అయితే చికెన్ పికిల్ స్మెల్ వస్తుంది. బబుల్ ర్యాప్ తో అయితే చాలా మంచి చేసిండ్రు. ఫస్ట్ ఇవి వచ్చేసి మన రాగి మురుకులు అన్నమాట. రాగి పిండితో చేసిన మురుకులు. ఈ రాగి పిండితో చేసిన మురుకులు ఇవి చూడండి, వాళ్ళ బ్రాండ్ మినీ ఇంటి రుచులు. నేను ఇవి టేస్ట్ చేసేటప్పుడు కూడా మీకు చెప్తాను. ఒకటి ఫస్ట్ ఏం తెచ్చుకున్నానో చెప్తున్నాను. ఫస్ట్ రాగి మురుకులు. నెక్స్ట్ ఇది వచ్చేసి మన వీళ్ళది ఎక్స్పైరీ డేట్, ఇంకా ఎంత వెయిట్ ఉంది, ఎంత కాస్ట్, ఎప్పటి వరకు యూజ్ చేయాలి, అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి చికెన్ పికిల్ అనమాట. ప్యాకింగ్ చాలా బాగుంది. ఈ డబ్బా ప్యాకింగ్ అయితే యావరేజ్గా ఉంది, కానీ ఈ పికిల్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏం పికిల్ అనేది ఇక్కడ రాయనే లేదు. ఇది వచ్చేసి మనకి మటన్ పికిల్. ఇది వచ్చేసి చాలా అందరూ ఒకటే చాలా టేస్టీగా ఉంది అంటే ఒకసారి తెప్పించి చూసినాం. కరివేపాకు కారం అనమాట. నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉందో కూడా. కరివేపాకు కారం అనమాట. అన్ని పావు కేజీ తెప్పించాను. ఇది కొబ్బరి కారము మినీ ఇంటి రుచి వాళ్ళది ఫేమస్ అంట. ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు తినేసి అన్ని కొంచెం వేసుకొని వేడి అన్నంతో తిని చూద్దాం. మేమిద్దరం తింటాము. నాకైతే పోతే కాలిపోతుంది అనుకుంటాం పికిల్స్ తినడానికి. ప్యాకింగ్ బాగుంది, నీట్గా ఉంది. ఎక్కడ కూడా స్ప్రెడ్ కావడం అలా లేదు. చాలా ఫ్రెష్ ప్యాక్ చేసిండ్రు. ఇది మా చెల్లి రీసెంట్ గా డెలివరీ అయింది కదా, తనకు తినడానికని ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు టైప్ లో ఉందన్నమాట. అందుకే తెప్పించాను. ఎట్లా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి. ఇది నేను ఇప్పుడు నేను ఇది టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. నువ్వు తింటావా? నువ్వు స్వీట్ తినవుగా. వీడియో కదా. ఇలా ఉన్నాయి చిన్న లడ్డు. యాక్చువల్ గా ఇది కూడా నేను పావు కేజీ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చాయి అనమాట. పావు కేజీకి 11 వచ్చినాయి. ఫ్రెష్ ఉన్నాయి. టేస్ట్ చూసి చెప్తాను. నెయ్యి గీ అయితే మంచి తగులుతుంది అనమాట. అన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి అనమాట దీనిలో. సూపర్ గా ఉంది టేస్ట్. మీరు కూడా తినండి. ఇదైతే బాగుంది. దీనికి నేను 100కి 100 ఇస్తాను అనమాట. ఎక్కువ స్వీట్ లేదు. నాకు స్వీట్ ఎక్కువ లేకపోతేనే ఇష్టం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాన్స్ పికిల్ అనమాట. ఇవన్నీ ఓపెన్ చేసి వేడిగా రైస్ లో పెట్టుకొని ఎలా ఉందో, ఆయిల్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందో నేను ఇప్పుడు మళ్ళీ కమింగ్ ఒక 5 minutes లో నేను వీడియో చేసి మీకు పెడతాను. ఇవి చూడడానికి ఇట్లుంటాయి కానీ టేస్ట్ చాలా హెల్దీ, చాలా మంచిది అనమాట. ఇవి వచ్చి రాగి చక్రాలు అనమాట. దీని రేట్ వచ్చేసి మనకి 250 grams కి 150 rupees పడ్డది అనమాట. మురుకులు రాగివి. ఇవి కలర్ ఇట్లున్నాయని అనుకోండి,
అనుకోకండి, చాలా హెల్దీ. నాకే ఒకటి నువ్వే తినేస్తావా? బాగుంది, డిఫరెంట్ ఉంది, టేస్ట్ బాగుంది. ఎందుకంటే చాలా హెల్దీ కదా. రాగివి ఇలానే ఉంటాయి, అయినా మంచి నల్ల రంగు వస్తుంది. రాగి ఫ్లేవర్ ఉన్నాయి, మంచి క్రంచీనే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు 150 రూపీస్ పడ్డాయి అనమాట, 250 grams కి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇందాక తిన్నాం కదా, ఇది ఇమ్యూనిటీ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. వెరైటీగా అనిపించి పేరు నేను తీసుకున్నాను అనమాట. మా సిస్టర్కి ఏమైనా యూజ్ అవుతుంది, రీసెంట్ గా డెలివరీ అయింది కదా, డ్రై ఫ్రూట్ లడ్డు అలాంటివి తినమని చెప్తారు కదా, అందుకే. ఇది వచ్చేసి మనకు 250 grams కి 325 రూపీస్ పడ్డది అనమాట. 250 grams కి 325. బయట కూడా ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు అంతే ఉంది. ఇది బయట కొంచెం పెద్ద సైజ్ ఉంటది, ఇది కొంచెం సైజ్ చిన్న ఉంది, కానీ వర్తే అనమాట. ఎందుకంటే బయట చాలా స్వీట్ ఉంటది అనమాట, ఎక్కువ స్వీట్ ఉంటది. ఇది నార్మల్ స్వీట్ ఉంది, నాకైతే చాలా నచ్చింది ఇది. కానీ ఇందాక మురుకులు కానీ వర్తే, రేట్ కి తగ్గట్టు టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మిగతా దానికి వెళ్దాం. కొబ్బరి కారం అనమాట. నాకు వెరైటీగా అనిపించింది అనమాట. కొబ్బరి పొడి అలా చేస్తాం కదా, కొబ్బరి కారం ఏంది వెరైటీగా అనిపించింది. ఒకసారి టేస్ట్ ట్రై చేద్దాం అని అనిపించింది. కొబ్బరి కారం కాకుండా కొబ్బరి కర్రీ తిన్నాము. దీన్ని వేడి వేడి అన్నంలోకి తిరిగి చూడాలి. కానీ నాకు ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఇట్లే తీసుకొని తినడం. పల్లీలు తగులుతున్నాయి, పల్లీలు కొబ్బరి మిక్స్డ్ లో ఉన్నాయి అనమాట, నువ్వులు అన్ని. టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంది. నెయ్యితో తింటే ఇంకా బాగుంటది. తినేటప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. వచ్చేసి మనకు 250 grams కి 250 రూపీస్ పడ్డది అనమాట. ఇది తిని చూస్తే తెలుస్తుంది, నెయ్యి వేసుకొని ఇట్లా నార్మల్ గా తింటే అయితే టేస్ట్ సూపర్ గా ఉంది. ఇది కూడా వర్తే అనిపించింది నాకు. ఇంకా మిగతా చూడాలి ఎలా ఉందో. ఇది కరివేపాకు కారం అనమాట. చూడడానికి స్మెల్ అయితే సూపర్ గా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందా. ఇది కూడా మనకి 250 grams కి 250 రూపీస్ పడ్డాయి. సేమ్ కొబ్బరి కారం లాగానే అనమాట. ఇది కరివేపాకు కారం. కారపొడి. అమ్మ నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది, కడుపులో చాలా సంతోషం వస్తుంది. ఇది అన్నంతో మా తనిష్క ఇట్లాంటివి ఉంటే మంచి తింటారు అనమాట, వేడి వేడి రైస్ లకి. పడడానికి కవర్ల నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది అనమాట. ఇది మన కరివేపాకు కారం అనమాట. చూడండి, ఇది కూడా చూద్దాం టేస్ట్ ఎలా. ఇది కూడా ఓకే, బాగానే ఉంది. నాకైతే ఈ కొబ్బరి కారం బాగా నచ్చింది, కరివేపాకు కారం యావరేజ్ అనిపించింది, మరి అంత టేస్టీగా అనిపించలేదు. దీనికి 10 కి మనము 7 ఇవ్వచ్చు మార్క్స్. కొబ్బరి కారం అయితే చాలా బాగుంది. ఇదైతే 7 ఇస్తాను. చూద్దాం రైస్ లోకి ఎట్లుందో. డైరెక్ట్ తింటే అలా ఉంది కదా, రైస్ లోకి తిని చూద్దాం. ఆవకాయ, కొత్త ఆవకాయ, మామిడికాయ, ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది. చాలా టెంప్టింగ్ ఉంది తినాలని. స్మెల్ చూస్తే ఇంతవరకు ఆవకాయ ఇంక ఇంట్లో పెట్టలేదు. మా దగ్గర ఆవకాయ వచ్చేసి మే ఎండ్ కి అలా పెడతారనమాట. ఆవకాయ పికిల్ వీళ్ళు దానిలో కాస్ట్ తక్కువనే పడింది, 175 రూపీస్ పడ్డది 250 grams. తక్కువనే అంటే అన్నిటితో చూస్తే ఆవకాయకి వచ్చి తక్కువనే ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆయిల్ అదేది బానే ఉంది. చూద్దాం ముక్కలు ఎంత వచ్చినాయి. ఆహా, మా అమ్మమ్మ చిన్నప్పుడు ఇట్లా స్మెల్ పెడుతుంటేనే అసలుకి ఇక స్మెల్ కి టెంప్ట్ అయిపోతాం అనమాట. ఆయిల్ అట్లా ఉంటది బెట పికిల్స్ లలో. అది పికిల్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆయిల్ అనేది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి ఇంత ఆయిల్ వేసారా అని అనుకుంటారు. కానీ నేను అన్ని కొంచెం కొంచెం వేస్తున్నాను. మీకు చెప్తాను ఎన్ని పీసెస్ వచ్చినాయి అవి ఇవి అనేది. నేను కౌంట్ చేస్తాను ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది. ఇంకా దీనిలో ఉంది, అందుకే సోగి అంతా దీనిలో ఉంది. చూడండి, కొత్త ఆవకాయ రీసెంట్ గా పెట్టినట్టున్నారు. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా అన్నం అవుతుంది. యాక్చువల్ గా అన్నం అయ్యే లోపల నేను వీడియో చేద్దామని ఇలా చేస్తున్నాను. అన్నం ఆ లోపల అయిపోతుంది. టేస్ట్ చేసి చెప్తాను నేను. 25 పడ్డది అనమాట. నార్మల్ గా దీనికంటే తక్కువ కూడా ఉన్నాయి బయట, గానీ దీనికైతే ఇంత రేట్ ఉంది. ఎందుకు ఇంత రేట్ ఉందో కూడా చూద్దాం మనము. నార్మల్ గా మా ఇంటి దగ్గర స్టోర్స్ లో అట్లా అయితే 300 అలా ఉంది అనమాట. చూద్దాం ఎట్లా ఉందో, టేస్ట్ తగ్గట్టు రేట్ తగ్గట్టు టేస్ట్ ఉందో లేదో చూద్దాం. ఎన్ని పీసెస్ వచ్చినాయి, పీసెస్ ఎట్లున్నాయి. మరి
చాలా తక్కువ కాస్ట్ అలా అని ఏం లేవు, అన్ని కాస్టులు కూడా బానే ఉన్నాయి. నేను కారం కొట్టినాను, నా కళ్ళు మంట పడుతుంది, దురదబెట్టినాను. అయ్యో, నేను వైట్ డ్రెస్ వేసుకొని పికిల్స్ తోటి ఆడుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కొంచెం స్టైల్ ఉందని అందుకే వేసుకుంది. పడితే గానీ పికిల్ గిన పడితే గానీ అప్పుడు గానీ మరకలు పోవు, అప్పుడు గానీ ఇది పావు కిలో అనమాట. ఇదేం పికిల్? బోన్లెస్ చికెన్. బోన్లెస్ అయితే కానీ కొచ్చుకొని తినొచ్చు. మేము ఎప్పుడైనా ట్రిప్స్ కి అలా వెళ్ళేటప్పుడు ఇలా పికిల్స్ తీసుకొని రైస్ కుక్కర్ తీసుకొని రైస్ తీసుకొని వెళ్తాం అనమాట, తింటాం. ఎందుకంటే బయట ఎక్కువ ఫుడ్ తినబుద్ధి కాదనమాట. చికెన్ ఎంత పీసెస్ బాగానే వచ్చినాయి, పావు కిలోకి ఇన్ని పీసెస్. ఎందుకంటే నేను బయట కూడా ఒకసారి తీసుకున్నాను అనమాట హైదరాబాద్ లో. అప్పుడు అంత ఎక్కువ పీసెస్ ఇవ్వలేదు అనమాట, దీనిలో పీసెస్ బాగానే ఇచ్చారు 350కి. కాకపోతే ఇంట్లోనే చేసుకుంటే అదే పావు కిలో చికెన్ తెచ్చి ఇంకా బాగుంటది. మనం చేసుకోలేకనే కదా ఈ పికిల్స్ బిజినెస్ ఇంత ఫేమస్ అవుతుంది. బాగానే వచ్చింది ఇది కూడా క్వాంటిటీ. చూడండి, మీరు దగ్గరికి వెళ్ళి చూస్తున్నారా, క్లియర్గా ఉందా? దగ్గరికి వెళ్ళి స్మెల్ అయితే అద్దిరిపోయినాయి అన్ని. నేను ఎప్పుడు తినాలా అని చూస్తున్నా, ఒక పక్కనేమో రైస్ అవుతుంది, అందుకే వెయిటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాన్స్ పికిల్ అనమాట. ఇది మనకి పావు కేజీకి 499 పడ్డది. ఇది బాగానే కాస్ట్ ఎక్కువనే పడ్డది ఇది ప్రాన్స్ పికిల్ అయితే. మేబీ నాకు తెలిసి బయట ప్రాన్స్ కూడా కాస్ట్ ఎక్కువనే ఉండొచ్చు, అంటే నాకు తెలిసి ప్రాన్స్ కి ప్రాసెస్ ఎక్కువ కాబట్టి అందుకే అంత కాస్ట్ ఉంటదేమో అనుకుంటున్నాను నేను కూడా. నార్మల్ గా బయట ప్రాన్స్ తీసుకుంటే కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటది. దీని ఇంకా వాళ్ళు మొత్తము అది ఏమంటారు కదా, ఏదో బ్లాక్ కలర్ ఉంటది కదా, దాన్ని తీసేసి అవన్నీ చేయడం ప్రాసెస్ ఉంటది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేటట్లు 100% అయితే లేదు, అమ్మా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అమ్మ యానిమల్స్ కి మచ్చలు వస్తాయా? బ్లాక్ కలర్ వస్తే గానీ నేను ఇప్పుడు ప్రాన్స్ కి. ఇవైతే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, మంచి. ఇట్లా అందరు లేబుల్స్ వేయాలి, లేబుల్స్ వేస్తే అది ఎప్పటి వరకు తినొచ్చు, ఎప్పుడు చేసిండ్రు అనేది మనకు క్లారిటీ ఉంటది అనమాట. ఇలా లేబుల్స్ వేస్తే మంచిగా వాళ్ళ బ్రాండ్ ఇలా పెట్టుకోవాలి. ఎవరు పికిల్స్ బిజినెస్, చిన్న బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసినా కూడా ఇలా లేబుల్స్ వేయండి, ఇలా మంచిగా మ్యానుఫ్యాక్చర్, దానిలో ఏం యూజ్ చేసిండ్రు అనేది ఖచ్చితంగా వెయ్యండి. అట్లా వేస్తేనే బాగుంటది. ఇది నా సజెషన్. నాకు కటింగ్ సగం టైం పడుతుంది. అసలు నాకు ప్రాన్స్ పికిల్ తినాలని లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ వాసన ప్రాన్స్. కొన్ని దగ్గర ప్రాన్స్ పికిల్స్ స్మెల్ లేకుండా బాగుంటాయి. ఇది చూడాలి, తింటే తెలుస్తుంది మనకి. బాగున్నాయి, ఎక్కువ అన్ని పచ్చళ్ళల్లో ఆయిల్ ఎక్కువ లేకుండా, అంటే గ్రేవీ అవన్నీ ఎక్కువ లేకుండా మంచిగా ఉంది. నాకు పడితే అనిపించింది, తింటే గానీ తెలుస్తుంది ఇవన్నీ. ఇంకా పీసెస్ కూడా చాలానే ఇచ్చిండ్రు ప్రాన్స్. అంటే నార్మల్ గా పావు కేజీ తీసుకుంటేనే ఎంతో కాస్ట్ ఉంటుంది, ఇంకా దీనిలో కూడా ఉన్నాయి మళ్ళీ. నేను ఇప్పుడు ఆ బౌల్లో అంతే పట్టిందని చెప్పేసి అంతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక పట్టు పడదాము, ఎలా ఉన్నాయో అన్ని టేస్ట్లు ఇచ్చేద్దాం. ఇవన్నీ కాస్ట్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఒకవేళ రీజనబుల్ ప్రైజెస్ అలా అనిపిస్తే మీరు కూడా ఒకసారి పర్చేస్ చేసి చూడండి. నేను టేస్ట్ కూడా చూసి చెప్తాను, నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను. నేను అయితే ఏం ప్రమోషన్లు అలాంటివి అయితే ఏం చేయట్లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడి అన్నం వచ్చేసింది అనమాట. ఫస్ట్ మనము కొబ్బరి కారం నా మనసంతా దీనిపైనే ఉంది, ఇది వేసుకొని ట్రై చేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాలుతుంది రైస్. ఫస్ట్ ముద్ద నీకు, సెకండ్ ముద్ద నాకు. సేమ్ పల్లికారం టైప్ ఉంది, సూపర్ బాగుంది. తిని చెప్పు. నెక్స్ట్ వచ్చేసి మనం
కరివేపాకు కారం. ఇది కూడా కొంచెం నెయ్యి వేసుకొని ట్రై చేద్దాం. చాలా కారం ఉంది. క్రంచీగా ఉంది కరివేపాకు కారం. పప్పులు అన్నీ వేసినట్టున్నారు, అవన్నీ తగులుతూ ఉన్నాయి. టేస్ట్ బాగానే ఉంది. డైరెక్ట్ చూసే కంటే అన్నంలో తింటే టేస్ట్ బాగుంది. ఇలా ఉంది కరివేపాకు కారము. అట్లా తినేకంటే ఇట్లా తింటే సూపర్ టేస్ట్. నీకు ఎట్లా టేస్ట్ బాగుంది. వీడియో తీసే వాళ్ళకైతే మౌత్ వాటర్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏది ట్రై చేద్దాం? మ్యాంగోనా? మ్యాంగో లైన్ లైన్ గోవాలి. అస్సలుకి ప్రాన్స్ తిన్నా, నాకు అస్సలు కొద్ది ప్రాన్స్ అమ్మ, నాకు చికెన్ అంటే లాస్ట్. ఓకే, ఫస్ట్ ఆవకాయ పికిల్. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత నెయ్యి వద్దు, నేను డైరెక్ట్ చూస్తాను. వద్దు నెయ్యి వద్దు, నేను డైరెక్ట్ చూస్తాను. కారము నేను తిన్నాక నీకు చెప్తా. కారం అంతా నీళ్ళలే నీకు. చాలా బాగుంది అసలుకి, నిజంగా మా ఇంట్లో ఎట్లా పెడతారో అలానే ఉంది. మ్యాంగో పికిల్ సూపర్ ఉంది అసలుకి. ఈమెకేమో ప్రతి దానిలో నెయ్యి కావాలి. వచ్చేసి చికెన్ పికిల్. కాలుతుంది. ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటారు, కానీ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ముక్క అనేది గట్టిగానే అవుతుంది. కొంచెం నమ్మలాలి. చూద్దాం. కాలుతుంది. ముక్క కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు కూడా. ఇంతకుముందు నేను బయట వేరే దగ్గర ఆర్డర్ చేసుకుని ఇంత గట్టిగా లేదు, కానీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఈ ముక్క మాత్రం. గ్రేవీ నా డ్రెస్ పైన ఎక్. మా తనిష్కకి నెయ్యి, అన్నిట్లలో నెయ్యి. ఆ ముక్క ఒకటే, గ్రేవీ మాత్రం బాగుంది టేస్ట్. ఫైనల్ ప్రాన్స్ పికిల్. కొంచెం గ్రేవీ వేసుకుని ఒక ప్రాన్స్ ముక్క మధ్యలో పెట్టుకొని తిందాం. ఎట్లుందో చెప్తాను. యాక్చువల్గా ప్రాన్స్ ని సరిగ్గా వాష్ చేయలే వీళ్ళు, ఎందుకంటే నేను చాలా దగ్గర ప్రాన్స్ పికిల్ తిన్నా కానీ ఇట్లా స్మెల్ లాగా డిఫరెంట్ గా ఉందన్నమాట ప్రాన్స్. నేను బయట చాలా దగ్గరలో తిన్నా కానీ ఇట్లే, నేను ఇంట్లో కూడా చేసుకొని తిన్నాం కానీ ప్రాన్స్ ఇట్లా ఎప్పుడు లేదు. సమ్ కైండ్ ఆఫ్ స్మెల్ గా ఇట్లా ఉంది, డిఫరెంట్ గా ఉంది అనమాట. నేను ప్రాన్స్ తింటాను నార్మల్ గా, ఉత్తి పచ్చ తిని చూద్దాం ఆగం. ఆ ఫ్లేవర్ సరిగా వాష్ చేయలేదు అనుకుంటా. అది ఇప్పుడు మా మమ్మీ చంపలు అగలు కొడుతుంది ప్రాన్స్ పికిల్ వేస్ట్ అయిందంటే. అసలు మా ఇంట్లో ప్రాన్స్ ఎవరు తినను, నేను ఒక్క తింటాను. సర్లే అని చెప్పేసి తెప్పించుకున్నాను. ప్రాన్స్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ప్రాన్స్ అయితే వద్దని నేను చెప్తాను. మళ్ళీ మేబీ ఈ టైం వాళ్ళు చేసినందుకు అలా అయిందో లేదో, నెక్స్ట్ టైం బాగానే ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే నాకు ప్రాన్స్ నచ్చలేదు. ఆల్మోస్ట్ 499 కదా, 499 రూపీస్. కళ్ళు మూసుకొని తిందామన్నా నాకు ఇట్లాంటి స్మెల్ అట్లాంటివి వస్తే అస్సలు తినబుద్ధి కాదు. ఇది అనమాట. నాకు వచ్చేసి ఇదంతా కలిపి నాకు 2000 చేంజ్ అయితే అయ్యింది ఇవన్నిటికి. నాకు ఈ ప్రాన్స్ తప్ప మిగతావన్నీ ఓకే, బాగానే మంచిగా అనిపించినాయి. కాస్ట్ కూడా ప్రాన్స్దే ఎక్కువ ఉంది కాస్ట్. ప్రాన్స్దే టేస్ట్, గ్రేవీ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ అంటే ముక్కు ఉడకడం, ఫ్రై కావడం అంతా బాగుంది. కానీ
కొంచెం స్మెల్లిష్గా అట్లా ఉందన్నమాట అంతే. లేదంటే నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. ప్రాన్స్ గురించే వెయిట్ చేస్తున్నాను. ఇదే అనమాట జెన్యున్ రివ్యూ. ఇదేం ప్రమోషన్ కాదు, ఏది కాదు. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు తినాలని నేను తెప్పించాను. అలాగే మీకు ఎవరికైనా ఇంకెవరివన్నా పికిల్స్ ట్రై చేయండి అంటే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు ఎవరైనా పికిల్స్ కానీ లేదంటే ఏదైనా బ్రాండ్ శారీస్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా ట్రై చేయమంటే నేను ఆర్డర్ చేసుకొని ట్రై చేస్తాను. మీరు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.